హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ తెలుగుని స్టార్ట్ చేద్దామండి. 10th క్లాస్ తెలుగులో ఫస్ట్ లెసన్ వచ్చేసి దానశీలము. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక విషయం అండి, ఒకరు కామెంట్ చేశారు, అంటే మీరు చేసేది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూనే ఉన్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లెసన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ 9th క్లాస్ తెలుగులో ఫస్ట్ లెసన్ ధర్మార్జునులు అని ఉంది కదా, అది ధర్మబోధ. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నారు. ధర్మబోధ అనేది ఏపీ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ అండి. సో 9th క్లాస్ తెలుగు నేను చేసింది న్యూ టెక్స్ట్ బుక్కే, అండ్ మీరు అందులో ఎలాంటి సందేహపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ ఇప్పుడు చేసేటటువంటి 10th క్లాస్ తెలుగు కూడా న్యూ టెక్స్ట్ బుక్ నుంచి రాసిందే. నేను ఇదే చదివి రాశాను. నేను డిఎస్సి 24 డిఎస్సి అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ అయితే చేంజ్ అవ్వలేదు కదండి, అదే బుక్ ఉంటుంది. సో అదే అనమాట. ఓకేనా, చేసేదంతా న్యూ టెక్స్ట్ బుక్ నుంచే. ఓకే, 10th క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ దానశీలము. దానశీలము అనేటటువంటి లెసన్ రాసింది ఎవరండి? బమ్మెర పోతన. దానశీలము లెసన్ రచయిత, పాఠ్యభాగ రచయిత వచ్చేసి బమ్మెర పోతన. అండ్ ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచ్చేసి పురాణం. పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి? దానశీలం పాఠ్యభాగం పురాణం, అందులోనూ ప్రాచీన పద్యం అనేటువంటి ప్రక్రియకి చెందింది. అండ్ ఇతివృత్తం వచ్చేసి దానగుణం. ఇక్కడ పురాణం అంటే ఏంటి అంటే పాతదైనను కొత్తగా భాషించేది అని చెప్పవచ్చును. అది పాతదైనా కొత్తగా భాషించేదే పురాణం. పురాణాలు వచ్చేసి 18 పురాణాలండి, మనందరికీ తెలుసు. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. పురాణాలను సంస్కృతంలో రాసింది ఎవరు? వ్యాసుడు. ఇందులో భాగవత పురాణం కూడా ఒకటి. భాగవతాన్ని తెలుగులోకి పోతన అనువదించాడు. భాగవతాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? పోతన. ప్రస్తుత పాఠ్యభాగం వచ్చేసి శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిదే ఈ యొక్క దానశీలం అనేటటువంటి పాఠ్యాంశం. ఓకేనా, ఇది పురాణం అంటే ఏంటి, పురాణాన్ని రాసింది ఎవరు, సంస్కృతంలో రాసింది ఎవరు, ఈ యొక్క భాగవత పురాణం ఎవరు అనువదించారు తెలుగులోకి, ఇదన్నమాట. నెక్స్ట్ కవి పరిచయం అండి. బమ్మెర పోతన గారి యొక్క కవి పరిచయాన్ని కనుక చూసినట్లయితే, పోతన జనగామ జిల్లా బమ్మెరవాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. సహజ పండితుడు అని ఈయన ప్రసిద్ధి. పోతనని ఏమంటారండి? సహజ పండితుడు అని చెప్పేసి అంటారు. అండ్ మానవ మాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని, భగవంతుడిచ్చిన కవితాకలను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం ఇచ్చారు. నెక్స్ట్ రచన శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా సాగుతుంది. ఎవరి యొక్క రచన? బమ్మెరపోతన యొక్క రచన శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా సాగుతుంది. అండ్ ప్రత్యేకత వచ్చేసి పండిత పామర జనరంజకంగా రాయడం ఈయన యొక్క ప్రత్యేకత. ఈయన యొక్క రచనలు ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, ఉన్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగు వారికి కంటతా వస్తాయి. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం ఈయన యొక్క రచనలండి. అండ్ వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇవి కూడా ఈయన యొక్క రచనలే. ఇక్కడ ఈయన యొక్క రచనలన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న కోడ్ చెప్తానండి. ఏంటంటే, వీరనారి భోగి రోజు గజేంద్రునిపై కూర్చొని రుక్మిణితో కలిసి ప్రహ్లాద చరిత్ర విన్నది. వీరనారి ఏ రోజు? భోగి రోజు. ఎవరిపై కూర్చొని? గజేంద్రునిపై కూర్చొని ఎవరితో కలిసి? రుక్మిణితో కలిసి ప్రహ్లాద చరిత్ర విన్నది. ఇక్కడ వీర అంటే వీరభద్ర విజయం, నారి అంటే నారాయణ శతకం, భోగి రోజు ఇక్కడ భోగి అనే పదాన్ని తీసుకుంటే భోగిని దండకం, అండ్ గజేంద్రునిపై అంటే గజేంద్ర మోక్షం, కూర్చొని అనేది తీసేయండి. నెక్స్ట్ రుక్మిణితో అంటే రుక్మిణీ కళ్యాణం, కలిసి
ప్రహ్లాద చరిత్ర. మనకు ఆల్రెడీ ప్రహ్లాద చరిత్ర అనేది రచన ఫుల్ నేమ్ వచ్చేసింది. ప్రహ్లాద చరిత్ర విన్నది. వీర వీరభద్ర విజయం. నారి నారాయణ శతకం. భోగి భోగిని దండకం. గజేంద్రునిపై గజేంద్ర మోక్షం. రుక్మిణి రుక్మిణి కళ్యాణం. ప్రహ్లాద చరిత్ర. ఇది వచ్చేసి చిన్న కోడ్ అండి. ఈ కోడ్ మీకు యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ వన్, పోతన రచనా శైలి మధుర భక్తి తర్వాత కవులకు ఒరవడిగా నిలిచాయి. ఇది కవి పరిచయం అండి. నెక్స్ట్ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలం కనుక చూస్తే పర్యాయ పదాలు. ఫస్ట్ జలము. జలముకి పర్యాయ పదాలుగా సలిలము, నీరు, ఉదకమని చెప్పవచ్చు. సలిలము, నీరు, ఉదకము ఈ మూడు కూడా జలము అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ యశము. యశము అంటే పర్యాయ పదాలు చూసినట్లయితే ఖ్యాతి, కీర్తి, పేరు. ఇవి యశము అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ నానార్థాలండి. కులము అంటే వంశం, జాతి, శరీరం, ఇల్లు. ఇవి నానా అర్థాలు కులం పదానికి. నెక్స్ట్ క్షేత్రము చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. అండ్ హరి విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. అండ్ చిత్రము అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు లేదా బొమ్మ. అండ్ పద చమత్కారం. ఇవి వచ్చేసి చిత్రము అనే పదానికి నానార్థాలు. అండ్ వ్యుత్పత్తి అర్థాలండి. నీరజభవుడు. నీరజభవుడు అంటే విష్ణువు నాభి. కమలమునందు పుట్టినవాడు ఎవరండి? బ్రహ్మ. త్రివిక్రముడు అనగా ముల్లోకములను ఆక్రమించినవారు ఎవరు? విష్ణువు. ముల్లోకములను ఆక్రమించినవాడు ఎవరండి? విష్ణువు. త్రివిక్రముడు, నీరజభవుడు. ఇవి వచ్చేసి వ్యుత్పత్తార్థాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులండి. శ్రీ సిరి, విష్ణువు, వెన్నడు, ధర్మము, దమ్మము, బ్రహ్మ, బమ్మ. ఇవి ఈ లెసన్లో ఇచ్చిన ప్రకృతి వికృతులు. సెకండ్ లెసన్ 10th క్లాస్ సోషల్. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. లెసన్లో ఇచ్చినటువంటి బిట్స్ని చూద్దాము. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు డాక్టర్ సామల సదాశివ గారు రాసినటువంటి పాఠ్యభాగం అండి. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఈ పాఠ్యభాగ రచయిత ఎవరు? డాక్టర్ సామల సదాశివ. ఈ పాఠ్యాంశం వచ్చేసి భాషా వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు చెందింది. ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందిందండి? భాషా వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు. అండ్ అదేవిధంగా భాషాభిమానం అనేటటువంటి ఇతివృత్తానికి చెందినటువంటి పాఠ్యభాగం ఇది. అండ్ ఇక్కడ వ్యాసం అంటే ఏంటో అనేది ఇచ్చారండి. అదేంటంటే ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేదే వ్యాసం. వ్యాసం అంటే ఏమిటండి? ఏదైనా ఒక టాపిక్ని తీసుకుంటే కనుక ఆ యొక్క టాపిక్ గురించి సంగ్రహంగా ఆకట్టుకునే విధంగా వివరించేటటువంటిది వ్యాసం. అండ్ సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం యొక్క లక్షణం. నెక్స్ట్ ఈ పాఠం రచయిత తన స్వీయ అనుభవాలతో రాసినటువంటి యాది అనేటటువంటి వ్యాస సంపుటిలోనిది. ఏ పాఠం అండి? ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనేటటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో రచయిత అయినటువంటి సామల సదాశివ గారు తన యొక్క స్వీయ అనుభవాలతోని రాసినటువంటి యాది అనేటటువంటి వ్యాస సంపుటిలోనిది. ఓకేనా? అండ్ రచయిత పరిచయము. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైనటువంటి దహేగాం మండలం తెనుగుపల్లెలో జన్మించారు సామల సదాశివ గారు. ఇక్కడ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైనటువంటి ఏ మండలం? దహేగాం మండలం. ఏ పల్లె? తెనుగుపల్లెలో జన్మించడం జరిగింది. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. సంస్కృతము, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. నెక్స్ట్ ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. సామల సదాశివ గారి యొక్క రచనలు కనుక చూసినట్లయితే ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, సరళయలు. ఈ యొక్క రచనలు ఇవ్వండి సామల సదాశివ గారి కదా. ఏంటి? ఉర్దూ సాహిత్య చరిత్ర,
అంశద్రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, స్వరలయలు. ఇక్కడ చూడండి, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ కోడ్ చెప్తానండి. ఏంటంటే, మా అమ్మ మళ్ళా తన స్వరంతో ఉర్దూ సంగీతం యాది చేసింది. మా అమ్మ మళ్ళా అంటే మళ్ళీ అని చెప్పేసి అర్థం. మా అమ్మ మళ్ళా తన స్వరంతో ఉర్దూ సంగీతం యాది చేసింది. ఇక్కడ అమ్మ అంటే అమ్జద్ రుబాయిలు అండి. అమ్మ అంటే ఏంటి? అమ్జద్ రుబాయిలు. మళ్ళా అంటే మలయ మారుతాలు. మలయ మారుతాలు. తన స్వరంతో, ఇక్కడ తన అనేది తీసేయండి. స్వరంతో అంటే స్వరలయలు. స్వరం, స్వరలయలు. ఉర్దూ సాహిత్య చరిత్ర. సంగీతం అంటే సంగీత శిఖరాలు. నెక్స్ట్ యాది అంటే యాది. యాది అనేది తన యొక్క వ్యాస సంపుటి. సో మా అమ్మ అమ్జద్ రుబాయిలు, మళ్ళా మలయ మారుతాలు, తన అనేది లేదండి ఇక్కడ. స్వరం అంటే స్వరలయలు. స్వరం అంటే స్వరలయలు. ఉర్దూ సాహిత్య చరిత్ర. సంగీతం, సంగీత శిఖరాలు. యాది అనేది అతని యొక్క ఎవరు? సామల సదాశివ గారి యొక్క వ్యాస సంపుటి. ఇదన్నమాట కోడ్ అండి. ఈ కోడ్ మీకు ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్గా ఉందో లేదని ఖచ్చితంగా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదండి. ఆల్రెడీ 9th క్లాస్ తెలుగు పీడిఎఫ్ గ్రూప్లో పెట్టేశామండి. మిగతా పీడిఎఫ్స్ కూడా చాలా వరకు గ్రూప్లో ఉన్నాయి. అండ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక మీకు ఈ క్లాసెస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని, మీకు నెక్స్ట్ ఏ క్లాసెస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా ఇంతవరకు గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ప్రతి క్లాస్కి డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ యాడ్ చేశానండి. మీరు ఆ లింక్తో గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అమ్జద్ రుబాయిలు అనేటటువంటి రచన ఉంది కదండి. ఇది వచ్చేసి అంటే ఈ అమ్జద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం అనేది అందుకోవడం జరిగింది. అండ్ ఆయన యొక్క మరో రచన అయినటువంటి స్వరలయలు. ఈ స్వరలయలు అనేటటువంటి గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. అండ్ కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఇవన్నీ సత్కరించడం జరిగింది. నెక్స్ట్ హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. ఎవరినండి? సామల సదాశివ గారిని హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించడం జరిగింది. మీరు సంగీతం అనేటటువంటి వర్డ్ వస్తే ఆల్మోస్ట్ అది సామల సదాశివ గారికి సంబంధించినటువంటి సంగీత శిఖరాలు అనేటటువంటి రచనే కావచ్చు. లేదంటే హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి వారధి ఎవరు అని అంటే ఎవరు? సామల సదాశివ గారే. ఇలా చిన్న చిన్న వర్డ్స్ని సింపుల్గా ఒక ట్రిక్గా చేసుకొని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సహృదయ విమర్శకుడు. ఎవరు? సామల సదాశివ గారు సహృదయ విమర్శకుడు. ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లుగా ఉంటుంది. ఈ లెసన్ మధ్యలో నుంచి నాకు ఇంపార్టెంట్ అనిపించినటువంటి ఒక 4-5 పాయింట్స్ రాశానండి ఇక్కడ. అవేంటంటే, ఉద్దాంత పండితుడు, ఆంధ్ర బిల్హన బిరుదాంచితుడు ఎవరండి? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. ఉద్దాంత పండితుడు మరియు ఆంధ్ర బిల్హన బిరుదాంచితుడు ఎవరు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. నెక్స్ట్ ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైనటువంటి కవిగా మీర్ తక్కి మీర్ని చెబుతారు. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైనటువంటి కవిగా ఎవరిని చెప్తారండి? మీర్ తక్కి మీర్ని చెబుతారు. నెక్స్ట్ ఖాస్ అంటే ప్రత్యేకమైనది అనేటటువంటి అర్థం వస్తుందండి. ఈ యొక్క ఖాస్ అనే పదానికి బహువచన రూపమే ఖవాస్. నెక్స్ట్ ఆమ్ అంటే సామాన్యం. ఆవం అంటే బహువచనంలో సామాన్య ప్రజలు, కామన్ పీపుల్ అని చెప్పేసి అర్థం వస్తుంది. చూడండి, ఖాస్ అంటే ప్రత్యేకమైనది అని అర్థము. దీని యొక్క బహువచనం ఏంటి? ఖవాస్. అండ్ ఆమ్ అంటే సామాన్యం. ఆవాం అంటే బహువచనంలో సామాన్య ప్రజలు, కామన్ పీపుల్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలము అర్థాలండి. యాది చేసుకొను అంటే గుర్తు చేసుకొను. నెక్స్ట్ పసందు, రమ్యమైన, రమ్యం అంటే పసందు. ఇక్కడ చూడండి,
పసందు అంటే రమ్యమైన. రమ్యం అంటే ఏంటి? పసందు. నెక్స్ట్ క్షేత్రం భూమి. అండ్ పర్యాయపదాలండి. ఆలయం. ఆలయం అనే పదానికి పర్యాయపదాలుగా ఇల్లు, గృహంని చెప్తారు. ప్రశంస, పొగడ్త, స్తోత్రము. నెక్స్ట్ నానార్థాలండి. కవి. కవిత్వం చెప్పేవాడు పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి. కవికి నానార్థాలు ఏంటండి? కవిత్వం చెప్పేవాడు అండ్ పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి. నెక్స్ట్ క్షేత్రం అనేటటువంటి పదానికి నానార్థాలు చూస్తే చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. ఇవన్నీ వేటికి నానార్థాలు? క్షేత్రం అనే పదానికి నానార్థాలు. వచ్చేసి ప్రకృతి వికృతులండి. భాష, భాష, కవిత, కైత, కథ, కథ, ఇంతి, స్త్రీ. వ్యుత్పత్తార్థాలు. అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు. ఎవరు? గురువు, ఉపాధ్యాయుడు. నెక్స్ట్ భాషింపబడినది అనగా భాష. దీన్ని మాటగా చెప్తారు. ఇవి వచ్చేసి సామల సదాశివ గారు రచించినటువంటి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే లెసన్లో ఉన్నటువంటి పదజాలం అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ తెలుగు థర్డ్ లెసన్ అండి. వీర తెలంగాణ. ఈ వీర తెలంగాణ పాఠ్యాంశ రచయిత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు. అండ్ ఈ పాఠభాగం వచ్చేసి ఆధునిక పద్యం అనేటటువంటి ప్రక్రియకు తెలంగాణ వీరుల ప్రాశస్త్యం అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? ఆధునిక పద్యం అనేటటువంటి ప్రక్రియకు చెందింది. అండ్ తెలంగాణ వీరుల ప్రాశస్త్యం అనేటటువంటి ఇతివృత్తానికి చెందినది. దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటి దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిదే ఈ పాఠ్యభాగం. ఎవరు రచించినటువంటిది? దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటిది. మరి ఏ సాహిత్యం? దాశరథి సాహిత్యంలోని ఎన్నవ సంపుటి? 1వ సంపుటి రుద్రవీణలోనిదే ఈ యొక్క వీర తెలంగాణ అనేటటువంటి పాఠ్యభాగం. కవి పరిచయం అండి. దాశరథి కృష్ణమాచార్యులు గారు మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించారు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం అవునో అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టేదా అన్నారు. ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు గారు. మళ్ళీ చెప్తాను. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం భవునో అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టేదా అన్నవారు ఎవరండి? దాశరథి కృష్ణమాచార్యుల గారు. నెక్స్ట్ నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసినటువంటి ధీరుడు. ఎవరు? దాశరథి కృష్ణమాచార్య గారు. నెక్స్ట్ ఈయన యొక్క రచనలండి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు, నవమి. ఈ నవమి అనేది నాటిక అండి. యాత్ర స్మృతి అనేది అతని యొక్క స్వీయ చరిత్ర. బట్ ఇంతసేపు చెప్పుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా, ఆలోచనలు, అమృతాభిషేకం, తిమిరంతో సమరం, కవితా పుష్పకం, పునర్నవం, మహాంధ్రోదయం, రుద్రవీణ, అగ్నిధార. ఇవన్నీ కూడా కవితా సంపుటాలు. ఓకేనా? కవితా సంపుటాలు. నెక్స్ట్ నవమి అనేది దాశరథి కృష్ణమాచార్యులు రాసిన నాటికలండి. అండ్ యాత్రా స్మృతి వచ్చేసి ఆయన యొక్క స్వీయ చరిత్ర. నెక్స్ట్ వన్, సినీ గేయ కవిగా పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి కవి. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజల్లను అనువదించారు. అండ్ ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలు పొందారు. నెక్స్ట్ తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967వ సంవత్సరంలోను అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లోను అందుకున్నాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఎవరండి? దాశరథి కృష్ణమాచార్యులు గారు. నెక్స్ట్ సున్నితమైన భావ కవితతోనూ ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి. నెక్స్ట్ ఈ పాఠ్యభాగంలో ఇచ్చిన పదజాలం అండి. ఫస్ట్ వచ్చేసి అర్థాలు. సయ్యాటలాడు, పరిహాసాలాడు. నెక్స్ట్ కల్లోలం,
పెద్ద ఆందోళన, వెనుకాడరు అంటే వెనుకంజ వేయరు, దిక్కు తోచదు అనగా దారి తెలియదు. నెక్స్ట్ నానార్థాలండి. ఉదయము ప్రకాశము, సూర్యోదయం, ఉదయించుట, ఈ మూడు కూడా ఉదయము అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ ఆశ, కోరిక, వాంఛ, దిక్కు, ఈ మూడు కూడా ఆశ అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ అభ్రము, దీనికి నానార్థాలు ఏంటండి? బంగారం, కర్పూరం, స్వర్గం, ఆకాశం. అభ్రము అనే పదానికి బంగారం, కర్పూరం, స్వర్గం, ఆకాశం, ఇవన్నీ కూడా నానార్థాలు. నెక్స్ట్ పర్యాయ పదాలు. ఫస్ట్ వన్ రవము. రవము అనే పదానికి ధ్వని, చప్పుడు, శబ్దము అనేవి పర్యాయ పదాలుగా చెప్తారు. అండ్ కృపానము, కత్తి, అసి, ఖడ్గం, కరావలం. నెక్స్ట్ జలది, సముద్రం, పయోధి, సాగరం, కడలి. జలది అంటే వాటర్, అర్థమవుతుంది కదండి, జలం అంటే వాటర్ అని. సో సముద్రము, పయోధి, సాగరం, కడలి, ఇవన్నీ కూడా నీటిని కలిగి ఉండేటివే. సో జలది జలమును కలిగి ఉన్నది. సముద్రం, పయోధి, సాగరం, కడలి, ఇవన్నీ కూడా జలది అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ జెండా, పతాకం, బావుట. లాస్ట్ వన్ లంఘించు, ఎగరడం, దుముకు, తాటు. ఇవి వచ్చేసి పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి పదజాలమంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. 4th లెసన్ కొత్త బాట. ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చూద్దాము. ఈ యొక్క కొత్త బాట అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించిన వారు డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారండి. ఎవరండి కొత్త బాట పాఠ్యభాగ రచయిత? డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు. అండ్ ఈ పాఠ్యభాగం వచ్చేసి కథానిక అనేటటువంటి ప్రక్రియకు చెందిందండి. కొత్త బాట పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిందండి? కథానిక అనేటటువంటి ప్రక్రియకి. అండ్ అదేవిధంగా సామాజిక చైతన్యం అనేటటువంటి ఇతివృత్తానికి చెందినది. అండ్ ఈ పాఠ్యాంశం వచ్చేసి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు అనేటటువంటి గ్రంథంలోనిది ఈ యొక్క కొత్త బాట అనేటటువంటి పాఠ్యాంశం. ఎవరు ప్రచురించినటువంటిదండి? నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు అనేటటువంటి గ్రంథంలోనిదే ఈ యొక్క కొత్త బాట అనేటటువంటి పాఠ్యాంశము. అండ్ ఇక్కడ రచయిత్రి పరిచయాన్ని కనుక చూసినట్లయితే డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైనటువంటి బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. ఏ గ్రామంలో? బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. అండ్ తెలుగులో హరివంశాలు అనేటటువంటి అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఈమె ఏ అంశం పైన పరిశోధన చేశారండి? తెలుగులో హరివంశాలు అనేటటువంటి అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. అండ్ రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి తొలి మహిళ. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరండి? డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు. అండ్ ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతపహరణ పర్యాలోచనము, ఎర్రా ప్రగడ, కథా చరిత్ర వంటి కథా పరిశోధన గ్రంథాలను, దాంతోపాటు మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, దాంతోపాటు పరిశోధన పటిమ కలిగినటువంటి వ్యాసాలను ఎన్నింటినో రాశారండి పాకాల యశోదారెడ్డి గారు. వీరి యొక్క రచనలు మరొకసారి చూడండి. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతపహరణ పర్యాలోచనము, ఎర్రా ప్రగడ, కథా చరిత్ర, ఇవన్నీ కూడా వీరి యొక్క పరిశోధన గ్రంథాలు, కథా పరిశోధన గ్రంథాలు. అండ్ మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటివి కథా సంపుటాలండి. కథా సంపుటాలు ఏంటండి? పాకాల యశోదారెడ్డి గారు రచించినటువంటివి మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల, ఇవి వచ్చేసి వీరి యొక్క కథా సంపుటాలు. అండ్ పరిశోధన పటిమ కలిగినటువంటి వ్యాసాలను కూడా ఎన్నో రాయడం జరిగింది. నెక్స్ట్ వీరి యొక్క రేడియో ధారావాహిక కార్యక్రమం అయినటువంటి మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. వీరు చేసినటువంటి రేడియో ధారావాహిక కార్యక్రమం యొక్క పేరేంటండి? మహాలక్ష్మి ముచ్చట్లు. ఇది ఎంతగానో ప్రజాదరణ పొందింది. నెక్స్ట్ తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నారు. నాటి తెలంగాణ సామాజిక
సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె యొక్క కథలు. ఇది వచ్చేసి రచయిత్రి పరిచయం అండి. నెక్స్ట్ పదజాలం కనుక చూసినట్లయితే ఈ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి అర్థాలు 4 ఇచ్చారండి. ఫస్ట్ వన్, చెవి వారిచ్చి అంటే శ్రద్ధగా అనేటటువంటి అర్థం వస్తుంది. చెవి వారిచ్చి, చెవి వార్చి వింటున్నారు అంటారు కదండి, అంటే శ్రద్ధగా వింటున్నారు అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ గవిన్లు అనగా గుహలు. గవిన్లు అంటే ఏంటండి? గుహలు. నెక్స్ట్ కుటిలవాజీతనం అనగా మోసం, మోసం చేసేటటువంటి గుణం. కుటిలవాజీతనం అంటే ఏంటి? మోసం. నెక్స్ట్ పొలిమేర సరిహద్దు ఎల్ల. చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదండి. పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో యాడ్ చేశానండి నేను. ఎవరైతే ఇంతవరకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాని వారు, పీడిఎఫ్స్ కావాలనుకున్న వారు ఉన్నారో ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి మీరు కావాల్సినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ పర్యాయ పదాలు. పెయ్యి అనగా మేను, దేహం అనేటటువంటి 2 పదాలు పర్యాయపదాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ తావు అంటే చోటు, ప్రదేశం. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి, వికృతి. సముద్రం, సంద్రం, శిఖ, సిగ. విద్య, విద్యే. ప్రయాణం, పయనం. ఆధారం, అదెరువు. ఇవి వచ్చేసి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ వన్ జాతీయం, దాని యొక్క వివరణ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి నక్షత్రకుడు. నక్షత్రకుడు అనగా వెంబడిపడి పీడించేవాడు అని చెప్పేసేటటువంటి అర్థంలో ఈ నక్షత్రకుడు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. అండ్ నిండుకొన్నవి, అయిపోయినవి లేదా ఖాళీ అవ్వడం అని చెప్పేటటువంటి సందర్భంలో నిండుకొన్నవి అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. ఇంట్లో ఉప్పు, పప్పు, చక్కెర అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటాము? మా ఇంట్లో పప్పు నిండుకున్నది అని చెప్పేసి అంటాం కదా. సో అలా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసేటటువంటి సందర్భంలో ఈ యొక్క నిండుకొన్నవి అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ తడికట్టు అంటే రక్షణ కల్పించు లేదా కనిపించకుండా చెప్పేటటువంటి అర్థంలో ఈ యొక్క దడికట్టు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. దడికట్టు దేనికి కడతారండి? దడి మామూలుగా మనం ఏదైనా చిన్న చిన్న మొక్కలు కానీ తోట లాంటిది కానీ వేస్తే అది బయట జంతువులకు వాటికి కనిపించకుండా యానిమల్స్ నుంచి రక్షణ కల్పించడం కోసం కడతారు కదా. సో అదనమాట దడి కట్టు అంటే రక్షణ కల్పించు లేదా దాన్ని కనిపించకుండా ఉంచు అనేటటువంటి సందర్భంలో దడిగట్టు అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ నిపుకలు సెరుగంగా. నిపుకలు సెరుగంగా మిక్కిలి కోపాన్ని ప్రదర్శించుట లేదా అధిక కోపం అనేటటువంటి అర్థంలో ఈ యొక్క నిపుకలు సెరగంగా అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. ఇవి వచ్చేసి 4th లెసన్ కొత్త బాట. పాకాల యశోదారెడ్డి గారు రచించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు అనేటటువంటి గ్రంథంలో నుంచి తీసుకోబడిన నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించినటువంటి కొత్త బాట అనేటటువంటి పాఠ్యభాగంలోని పాఠ్యభాగానికి సంబంధించినటువంటి రచయిత పరిచయము మరియు అందులో ఇచ్చినటువంటి పదజాలము. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నగర గీతం. ఈ నగర గీతం అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించిన వారు అలిశెట్టి ప్రభాకర్ గారు. ఎవరంటే? అలిశెట్టి ప్రభాకర్. నగర గీతం పాఠ్యాంశ రచయిత ఎవరు? అలిశెట్టి ప్రభాకర్. అండ్ ఈ యొక్క పాఠ్యాంశం వచ్చేసి వచన కవిత అనేటటువంటి ప్రక్రియకు అండ్ అదేవిధంగా సామాజిక స్పృహ అనేటటువంటి ఇతివృత్తానికి చెందినది. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, టెక్స్ట్ బుక్ బిగినింగ్లో ఉండే ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అందులో ఈ నగరగీతం అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచన కవిత అని ఇచ్చారండి. అండ్ ఇదే వచన కవితను లెసన్లో కనుక తీసుకున్నట్లయితే పాఠ్యభాగ వివరాలు అని చెప్పేసి ప్రతి లెసన్కి ఉంటుంది కదా, అక్కడ ఈ పాఠం మినీ కవిత అనేటటువంటి ప్రక్రియకు చెందినది అని ఉంది. అండ్ దీన్ని చూసి మళ్ళీ కామెంట్ చేస్తారండి కొంతమంది, మీరు ప్రక్రియ అనేది తప్పు చెప్పారు అని చెప్పేసి. సో ఈ డిఫరెన్స్ని గమనించండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ లెసన్స్లో కూడా చెప్పాను ఏంటంటే, ఇండెక్స్లో ఇచ్చినటువంటి ప్రక్రియకి అండ్ లెసన్లో ఇచ్చినటువంటి ప్రక్రియకి కొన్ని లెసన్స్కి డిఫరెంట్గా ఇచ్చారండి. సో దాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఓకేనా? సో ఈ నగర గీతం అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచన కవిత అకార్డింగ్ టు ఇండెక్స్ బాక్స్. అండ్ లెసన్ వైజ్గా లెసన్ లోపల ఇచ్చింది చూస్తే కనుక మినీ కవిత అనేటటువంటి ప్రక్రియకు చెందింది. అండ్ ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ.
చూడండి ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఈ పాఠం మినీ కవిత అనేటటువంటి ప్రక్రియకు చెందినది. ఇక్కడ మరి మినీ కవిత అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో, తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. ఓకేనా? మినీ కవిత అంటే ఏంటండి? ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపులతో, వ్యంగ్యంగా, వెటకారంగా, చురకలతో, తక్కువ పంక్తుల్లో చెప్పేది మినీ కవిత. నెక్స్ట్ వన్, అలిశెట్టి ప్రభాకర్ కవిత అనేటటువంటి గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలలో కొన్నింటిని నగర గీతంగా కూర్చడమైనది. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనేటటువంటి గ్రంథంలోని సిటీ లైఫ్ అనేటటువంటి ఒక మినీ కవితలో కొన్నింటిని తీసుకొని ఈ నగర గీతం అనేటటువంటి పాఠ్యాంశంగా కూర్చడం జరిగినది. నెక్స్ట్, కవి పరిచయాన్ని కనుక చూసినట్లయితే ఈ యొక్క కవి ఎవరండి? అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ గారి యొక్క జన్మస్థలం వచ్చేసి జగిత్యాల జిల్లా అండి. అండ్ ఇతను చిత్రకారుడిగా ఇతని యొక్క జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత జగిత్యాల్లో సాహితీ మిత్రదీప్తి అనేటటువంటి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. అలిశెట్టి ప్రభాకర్ గారు కవిత్వ రంగంలోకి ప్రవేశించడానికి ఎవరితో పరిచయం ఏర్పడిందండి? సాహితీ మిత్రదీప్తి అనేటటువంటి సంస్థతో ఏర్పడిన పరిచయంతో ఇతను కవిత్వ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. నెక్స్ట్ వన్, 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చినటువంటి పరిష్కారం అచ్చైన ఆయన యొక్క మొదటి కవిత. ఈయన యొక్క మొదటగా అచ్చైనటువంటి కవిత ఏంటండి? ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అచ్చు చేయబడినటువంటి పరిష్కారం అనేటటువంటి కవిత. ఏ ఇయర్లో? 1974లో. నెక్స్ట్, జగిత్యాల్లో స్టూడియో పూర్ణిమ 1976లో. అండ్ అదేవిధంగా కరీంనగర్లో స్టూడియో శిల్పి 1979లో. అండ్ దాంతోపాటు హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ 1983వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఒక ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగారు. చూడండి, జగిత్యాల్లో స్టూడియో పూర్ణిమ, కరీంనగర్లో స్టూడియో శిల్పి, హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ. నెక్స్ట్, ఈయన యొక్క రచనని కనుక చూసినట్లయితే ఎర్ర పావురాలు, ఇది 1978లో వెలువడినటువంటి మొదటి కవితా సంకలనం అండి. ఏంటి? ఎర్ర పావురాలు. ఎర్ర పావురాలు అనేటటువంటి మొదటి కవితా సంకలనం అలిశెట్టి ప్రభాకర్ గారి చేత రాయబడింది. అండ్ ఇది వచ్చేసి 1978వ సంవత్సరంలో వెలువడడం జరిగిందండి. అండ్ మంటల జెండాలు, చురకలు, ఇది వచ్చేసి 1979లో. అండ్ రక్తరేఖ 1985, ఎన్నికల ఎండమావి, ఇది 1989లో. అండ్ అదేవిధంగా సంక్షోభ గీతం, ఇది వచ్చేసి 1990లో. అండ్ సిటీ లైఫ్, ఇది 1992లో అచ్చైనటువంటి కవిత్వ సంకలనాలు. ఓకేనా? ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, ఇవన్నీ కూడా ఈయన యొక్క కవిత్వ సంకలనాలు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో 6 సంవత్సరాల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరం పైన రాసినటువంటి మినీ కవితలతో అలిశెట్టి ప్రభాకర్ గారు ప్రఖ్యాతిగాంచడం జరిగింది. అండ్ పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించినటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. ఇందులో ఈయన యొక్క రచయిత పరిచయాన్ని, కవి పరిచయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ స్టూడియోల గురించి ఇచ్చారు అండి 3. జగిత్యాల్లో స్టూడియో పూర్ణిమ, కరీంనగర్లో స్టూడియో శిల్పి, హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ. ఇతను ఏ సంస్థ యొక్క పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడండి? సాహితీ మిత్రదీప్తి అనేటటువంటి సంస్థ యొక్క పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించారు. అండ్ మొట్టమొదటిగా అచ్చైనటువంటి ఈయన యొక్క కవిత ఏంటి? పరిష్కారం. మరి అది ఎందులో అచ్చైంది అంటే ఆంధ్ర సచిత్ర అనేటటువంటి వారపత్రికలో అచ్చవడం జరిగింది. ఆయన యొక్క రచనలు ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, ఇవన్నీ కూడా ప్రింట్ అయినటువంటి కవిత్వ సంకలనాలు. నెక్స్ట్, ఈ పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి పదజాలం చూద్దామండి. అర్థాలు. ఫస్ట్ వన్, నగారా అనగా డంక. నెక్స్ట్, సందడి చప్పుడు, ఘోష శబ్దం, పఠనీయ గ్రంథం అనగా చదవదగినటువంటి గ్రంథం. నెక్స్ట్, పర్యాయపదాలండి. నరుడు, మనిషి, మానవుడు. అరణ్యం, అడవి,
విపినం, రైతు హలికుడు సైరికుడు, పువ్వు కుసుమం పుష్పం, మరణం చావు నిర్యాణం. నెక్స్ట్ వాంఛ కోరిక ఇచ్ఛ. నెక్స్ట్ వృక్షం చెట్టు తరువు. నెక్స్ట్ వన్ పల్లె గ్రామం జనపదం. ఇవి వచ్చేసి ఈ పాఠ్యభాగంలో వచ్చినటువంటి పదజాలం అండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. భాగ్యోదయం అనేటటువంటి పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి కవి పరిచయాన్ని దాంతోపాటు మిగతా బిట్స్ని కూడా చూద్దాము. భాగ్యోదయం ఈ పాఠ్యభాగం యొక్క రచయిత వచ్చేసి కృష్ణస్వామి ముదిరాజ్ గారండి. అండ్ ఈ పాఠ్యభాగం వచ్చేసి జీవిత చరిత్ర అనేటటువంటి ప్రక్రియకు స్ఫూర్తి సంఘసేవ అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. భాగ్యోదయం పాఠ్యాంశ రచయిత ఎవరు? కృష్ణస్వామి ముదిరాజ్. మరి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? జీవిత చరిత్ర అనేటటువంటి ప్రక్రియకు చెందింది. మరి ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి సంఘసేవ. ఓకేనా. నెక్స్ట్ జీవిత చరిత్ర విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపినటువంటి వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసేటటువంటి గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైనటువంటి ఎన్బి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసినటువంటి వ్యాసంలోనిదే ఈ యొక్క పాఠం. నెక్స్ట్ రచయిత పరిచయం అండి. హైదరాబాద్లో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికినటువంటి చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. 1975లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయేటటువంటి 30 సంవత్సరాలకు అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసినటువంటి దార్శనికుడు. ఓకేనా. 1975లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయేటటువంటి 30 years అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసినటువంటి దార్శనికుడు ఎవరండి? కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. నెక్స్ట్ దక్కన్ స్టార్ అనేటటువంటి ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకీయుడిగా విలువైనటువంటి సంపాదకీయాలు వ్యాసాలను రాశారు. నెక్స్ట్ హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనేటటువంటి అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించారు. పిక్టోరియల్ హైదరాబాద్ అనేటటువంటి గ్రంథాన్ని తయారు చేసింది ఎవరండి? కృష్ణస్వామి ముదిరాజ్ గారు. మరి అది దేన్ని తెలుపుతుంది అంటే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలను 1000 పేజెస్లో అతను ఒక గ్రంథంగా చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించడం జరిగింది. నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేశాడు. 1948లో ఉర్దూలో హైదరాబాద్కి 30 సాలా సియాసి జదు జహీద్ పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథం రాశాడు. ఏ ఇయర్లో? 1948లో. ఏ భాషలో అండి? ఉర్దూలో. హైదరాబాద్కి 30 సాలా సియాసి జదు జిహీద్ అనేటటువంటి పేరుతో హైదరాబాద్లో జరిగేటటువంటి రాజకీయోద్యమాలపైన గ్రంథం రాయడం జరిగింది. 30 అని వస్తే కళ్ళు మూసుకొని పెట్టేసేయచ్చండి. అది కృష్ణస్వామి ముదిరాజ్ గారికి సంబంధించినటువంటి పాయింట్ అని చెప్పేసి. నెక్స్ట్ భారతదేశ ప్రభుత్వంచే భారత స్వతంత్రోద్యమ చరిత్ర రాసేటటువంటి సంఘంలో ప్యానెల్ సభ్యుడిగా నియమితులైనాడు. ఇది వచ్చేసి ఈ యొక్క భాగ్యోదయం అనేటటువంటి పాఠ్యాంశ రచయిత అయినటువంటి కృష్ణస్వామి ముదిరాజ్ గారి యొక్క పరిచయం అండి. నెక్స్ట్ పదజాలం. ఇందులో పర్యాయ పదాలు మాత్రమే ఇచ్చారండి లెసన్ వెనకాల. అండ అంటే ఆసరా, తోడు, ఆధారం, ఊతం. నెక్స్ట్ ఉన్నతి, వికాసం, అభివృద్ధి, ప్రగతి, గొప్ప. నెక్స్ట్ స్వేచ్ఛ, స్వతంత్రం, హాయి. అండ్ వికాసం అంటే ఉన్నతి, ప్రగతి. ఇవి వచ్చేసి ఈ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి పర్యాయపదాలు. బిఎన్ శాస్త్రి గారిని శాసనాల శాస్త్రి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇవి వచ్చేసి 6th లెసన్ భాగ్యోదయంలో ఇచ్చినటువంటి పదజాలం. నెక్స్ట్ 7th లెసన్ శతక మధురిమ. శతక మధురిమ అనేటటువంటి లెసన్ ఏదైతే ఉందండి అది శతకం అనేటటువంటి ప్రక్రియకి అండ్
నైతిక విలువలు అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. ప్రతి క్లాస్లో శతక మధురిమ ఉంటుంది. ఆ లెసన్ యొక్క ప్రక్రియ శతకమే, ఇతివృత్తం నైతిక విలువలుగానే ఉంటుంది. నెక్స్ట్, శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు. ముక్తక పద్యం దేనికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో ఉండేటటువంటి పద్యాలు ఎలా ఉంటాయండి? దేనికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. సో వీటిని ఏమంటారు? ముక్తకాలు అని చెప్పేసి అంటారు. ఫస్ట్ వన్, సర్వేశ్వర శతకం. ఈ యొక్క సర్వేశ్వర శతకాన్ని రచించిన వారు ఎవరంటే యదావాక్కుల అన్నమయ్య గారు. ఈ యదావాక్కుల అన్నమయ్య గారు వచ్చేసి 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి అండి. అండ్ ఈయన యొక్క శైలి వచ్చేసి ధారాళమైనది. తర్వాత ఈ సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో ఒక గొప్ప ప్రాచుర్యం ఉన్నది. ఇది వచ్చేసి సర్వేశ్వర శతకం. రచయిత, ఆయన యొక్క శైలికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్, శ్రీకాళహస్తీశ్వర శతకం. ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఈ యొక్క దూర్జటి గారి గురించి, ఆయన యొక్క శతకమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం గురించి ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క శ్రీకాళహస్తీశ్వర శతకం యొక్క రచయిత ఎవరు? దూర్జటి. మరి దూర్జటి గారు ఏ శతాబ్దానికి చెందినవారు? 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అండ్ అష్టదిగ్గజాలలో ఒకరండి దూర్జటి గారు. అండ్ శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేటటువంటి ప్రబంధాన్ని కూడా రాశారు. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి గారే రాయడం జరిగింది. శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేటటువంటి ప్రబంధాన్ని రాసిన వారు కూడా దూర్జటి గారే. అండ్ రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయం అని చెప్పినటువంటి దీశాలి ఎవరు? దూర్జటి గారు. ఈయన ఏ శతాబ్దానికి చెందినవారు? 16వ శతాబ్దానికి. ఈయన యొక్క శతకం ఏంటి? శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈయన రాసినటువంటి ప్రబంధం పేరు శ్రీకాళహస్తి మహాత్మ్యం. నెక్స్ట్, మల్లభూపాలియ శతకం. ఇది వచ్చేసి ఎలకూచి బాల సరస్వతి గారి చేత రాయబడిందండి. ఇతను నాగర్ కర్నూలు జిల్లా జట్రపోలు సంస్థానాధీశుడైనటువంటి సురభి మాధవరాయల గారి ఆస్థాన కవి ఎలకూచి బాల సరస్వతి గారు. అండ్ తెలుగులో మొదటి త్రద్ధి కావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయంను రాశారు. తెలుగులో మొదటి త్యర్థి కావ్యం రాసింది ఎవరు? ఎలకూచి బాల సరస్వతి. మరి దాని యొక్క పేరేంటండి? రాఘవ యాదవ పాండవీయము. భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులో అనువాదించినటువంటి తొలి కవి కూడా ఈ యొక్క ఎలకూచి బాల సరస్వతి గారు. ఈయన యొక్క రచనలు వచ్చేసి పాండిత్య స్ఫూరకంగా ధారాళంగా ఉంటాయి. నెక్స్ట్, దాశరథి శతకం. దాశరథి శతక కర్త ఎవరండి? కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న గారు 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయనను రామదాసుగా పిలవడం జరుగుతుంది. అతను రామదాసుగా పేరు పొందారు. అండ్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినటువంటి వ్యక్తి ఈయన. ఎవరు? కంచర్ల గోపన్న. భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించినటువంటి భక్తగ్రేసరుడు ఈ యొక్క కంచర్ల గోపన్న గారు. భద్రాచల శ్రీరామచంద్రస్వామి పేరున దాశరథి శతకాన్ని రాశారు. నెక్స్ట్, అందమైనటువంటి శబ్దాలంకారాలు ఈయన యొక్క కవిత్వంలో జాలువారాయి. తర్వాత ఇచ్చినటువంటి శతకం వచ్చేసి నరసింహ శతకం అండి. ఈ యొక్క నరసింహ శతక కర్త కాకుత్సం శేషప్ప కవి. కాకుత్సం శేషప్ప కవి గారు వచ్చేసి 18వ శతాబ్దానికి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి. ఈయన నరహరి, నృకేసరి శతకాలతో పాటు ధర్మపురి రామాయణం అనేటటువంటి యక్షగానం కూడా రాశారు. చూడండి, ఇతను నరసింహ శతకమే కాదండి, నరహరి శతకము, నృకేసరి శతకాలు కూడా రాయడం జరిగింది. అండ్ ఈ శతకాలతో పాటు ధర్మపురి రామాయణం అనేటటువంటి యక్షగానాన్ని కూడా రాశారు. ఇతని యొక్క రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్, విశ్వనాథేశ్వర శతకం. ఈ యొక్క శతకకర్త గుమ్మనగిరి లక్ష్మీ నరసింహ శర్మ. విశ్వనాథేశ్వర శతకం యొక్క కర్త ఎవరండి? గుమ్మనగిరి లక్ష్మీ నరసింహ శర్మ. ఈయన సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించారు. 300కు పైగా అష్టావధానాలను చేసి అవధాని శశాంక, ఆశు కవితాకేసరి బిరుదులను పొందడం జరిగింది. నెక్స్ట్, హిందోల రాగంలో ఈయన పద్యపఠన విన్యాసం ప్రత్యేకమైనది. ఏ రాగంలో అండి? హిందోల రాగంలో ఈయన చూపించేటటువంటి పద్యపఠన విన్యాసం అనేది ప్రత్యేకమైనది. అండ్ ఈయన యొక్క రచనలు వచ్చేసి కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరి స్తుతి,
ఆద్యమాతృక, పదోధ్యానము మొదలైనవి గుమ్మనగిరి లక్ష్మీ నరసింహ శర్మ గారి యొక్క రచనలు. ఏంటేంటండి వీరి యొక్క రచనలు? కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, భాగీశ్వరి స్తుతి, ఆద్యమాతృక అండ్ పద్యోధ్యానము. ఇవి గుమ్మనగిరి లక్ష్మీ నరసింహ శర్మ గారి యొక్క రచనలు. నెక్స్ట్ శ్రీలొంక రామేశ్వర శతకం. ఈ శ్రీలొంక రామేశ్వర శతకాన్ని రచించిన వారు నంబి శ్రీధర్రావు. నంబి శ్రీధరరావు. ఈయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఈయన యొక్క రచనలు వచ్చేసి శ్రీ మన్నింబాచల మహత్యము, శ్రీ మన్నింబాచల మహత్యము అండ్ శ్రీ మన్నింబగిరి నరసింహ శతకము. అండ్ ఈ యొక్క నంబి శ్రీధర్రావు గారి యొక్క బిరుదు వచ్చేసి కవిరాజా. ఏంటండి? కవిరాజా. శ్రీలొంక రామేశ్వర శతకకర్త నంబి శ్రీధర్రావు. ఇతను నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి. అండ్ ఇతని యొక్క రచనలు శ్రీ మన్నింబాచల మహాత్మ్యము అండ్ శ్రీ మన్నింబగిరి నరసింహ శతకము. అండ్ ఇతని యొక్క బిరుదు కవిరాజా. లాస్ట్ అంటే వేణుగోపాల శతకము. వేణుగోపాల శతకకర్త గడిగే భీమకవి. ఇతను రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించాడు. ఈ వీధి బడి వరకు విద్యాభ్యాసం చేసినటువంటి ఈయనకు పద్య రచనలో నైపుణ్యం అవ్వడం అనేది విశేషం. వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళ శైలిలో సుబోధకంగా ఉంటాయి. మరి వేణుగోపాల శతక రచయిత ఎవరు? గడిగే భీమకవి. ఇవి ఈ శతక మధురిమలో ఇచ్చినటువంటి శతకాలు, శతకకర్తల యొక్క పరిచయం అండి. నెక్స్ట్ పదజాలాన్ని కనుక చూస్తే అర్థాలు: బాసిల్లు అంటే ప్రకాశించు, ఉద్బోధించు, బోధించడం, దైన్యస్థితి, పేదరికం, నరరూప రాక్షసుడు, నరుడి రూపంలో ఉండేటటువంటి రాక్షసుడు. నెక్స్ట్ పర్యాయ పదాలు: ఏనుగు, గజము, కరి. స్నేహితులు, మిత్రులు, నెచ్చెలులు. నెక్స్ట్ వన్ వచ్చేసి కృపానం, కత్తి, అసి. బంగారం, కనకం, స్వర్ణం, పసిడి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు: దిశ, దిశ, సముద్రం, సంద్రం, రాజు, రాయుడు. ఇవి వచ్చేసి శతక మధురంలో ఇచ్చినటువంటి పదజాలం ఉంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. 8th లెసన్ లక్ష్య సిద్ధి. ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ చూద్దాము. లక్ష్య సిద్ధి ఈ పాఠ్యభాగం వచ్చేసి సంపాదకీయ వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు చెందిందండి. ప్రక్రియ ఏంటి? సంపాదకీయ వ్యాసం. అంటే అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావం అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారని చెప్పేసి నేను క్లాసెస్ చేయడం లేట్ అయినప్పటికీ కూడా మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్ దగ్గరికి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ఈ 10th క్లాస్ తెలుగు పీడిఎఫ్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేశానండి ఆల్రెడీ. సో ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఎవ్రీ వీడియోకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుందండి. ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయిపోయి మీరు ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటే కాదండి, ఇంకా చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి అవైలబుల్గా. మీకు ఏ పీడిఎఫ్ కావాలంటే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ లక్ష్య సిద్ధి అనేటటువంటి పాఠ్యభాగం వచ్చేసి సంపాదకీయ వ్యాసం అనే ప్రక్రియకు చెందిందని చెప్పుకున్నాం కదండి. అండ్ తెలంగాణ ఆవిర్భావం అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. అండ్ మరి సంపాదకీయ వ్యాసం అంటే ఏంటి అని కనుక చూసినట్లయితే, సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగేటటువంటి రచన సంపాదకీయ వ్యాసం. సమకాలీనటువంటి సంఘటనల్లో అంటే జరిగినటువంటి సంఘటనల్లో కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలను తీసుకొని వార్తాపత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాలను, అసలు దాని ముందేంటి, దాని తర్వాత ఏంటి, దాని గతం ఏంటి అనేది ఇలాంటి కొన్ని విషయాలను పరామర్శిస్తూ సాగేటటువంటి రచననే సంపాదకీయ వ్యాసం. అండ్ తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింపజేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ వారిని ఆలోచింపజేసేలాగా చేయడం అనేది ఈ యొక్క సంపాదకీయ వ్యాసాలకు ఉండేటటువంటి ఒక మంచి లక్షణం. నెక్స్ట్ ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకు అనువర్తింపజేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ 2, 2014 నాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో వెలువడినటువంటి
సంపాదకీయ వ్యాసమే ఈ యొక్క పాఠ్యాంశం. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలం అండి. పర్యాయ పదాలు తారలు అనగా చుక్కలు, నక్షత్రాలు అనే ఆ పదాలని పర్యాయ పదాలుగా చెప్పవచ్చు. జ్ఞాపకం, స్మృతి, గుర్తు, యాది, జ్ఞప్తి ఇవన్నీ కూడా జ్ఞాపకం అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ పోరాటం, సమరం, రణం, యుద్ధం. విషాదం, విచారం, బాధ, వ్యధ, దుఃఖం. సంస్కరణ, బాగు చేయటం, చెడును రూపుమాపటం. నెక్స్ట్ సమాసం, విగ్రహవాక్యం అండ్ అది ఏ సమాసానికి చెందినదని. బృహత్ కార్యం, దీనికి విగ్రహవాక్యం వచ్చేసి గొప్పదైన కార్యం. బృహత్ కార్యానికి విగ్రహవాక్యం ఏంటండి? గొప్పదైన కార్యం. ఇది ఏ సమాసానికి చెందింది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందినది. నెక్స్ట్ శక్తియుక్తులు, శక్తి, యుక్తి ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ సంక్షేమ పథకాలు, దీని విగ్రహవాక్యం ఎలా చెప్పొచ్చండి? సంక్షేమం కొరకు పథకాలు. అండ్ ఇది చతుర్థి సమాసానికి చెందినటువంటి సమాస పదము. ఈ లక్ష్య సిద్ధి పాఠ్యాంశం బిట్స్ అయిపోయిన తర్వాత మీకు తెలుసా అని చెప్పేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. తెలుసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. అంటే నేను నోట్స్లో రాయలేదు, అందుకోసం ఇక్కడ చెప్తున్నాను. 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన కొన్ని రక్షణలు, షరతులు ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకొనబడింది. ప్రభుత్వానికి తగు సిఫారసులు చేసేటందుకు ఒక ప్రాంతీయ సంఘం ఉండేది. పెద్ద మనుషుల ఒప్పందం తూచా తప్పకుండా అమలవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు, కానీ విఫలమయ్యారు. ప్రజల నమ్మకానికి ద్రోహం జరిగింది. ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగింది. తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇది స్వచ్ఛందమైన, ఉద్ధృతమైన ప్రజోద్యమంగా మారింది. గ్రామం మొదలుకొని నగరం వరకు అన్ని రంగాలకు చెందిన యువకులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. నాటి పత్రికలైనటువంటి జై తెలంగాణ, తెలుగుగడ్డ, తెలుగువాణి కూడా వీటికి తమ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ విమోచనోద్యమ సమితి వంటి సంస్థలు ఏర్పడ్డాయి. ఇది వచ్చేసి మీకు తెలుసా అని చెప్పేసి లెసన్ వెనకాల, లక్ష్య సిద్ధి లెసన్ వెనకాల ఇచ్చినటువంటి పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి 9th లెసన్ అండి, జీవన భాష్యం. ఈ పాఠ్యాంశ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అండ్ ఈ పాఠ్యభాగం వచ్చేసి గజల్ అనేటటువంటి ప్రక్రియకు, మానవీయ విలువలు అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది. జీవన భాష్యం అనేటటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందిందండి? గజల్ అనేటటువంటి ప్రక్రియకు చెందింది. మరి ఇతివృత్తం ఏంటి? మానవీయ విలువలు. ఇక్కడ గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, అండ్ కవినామ ముద్రను తకల్లుస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. గజల్ అనేటటువంటి ప్రక్రియకు చెందింది పాఠ్యాంశం కదండి. మరి ఈ గజల్లో పల్లవినేమో మత్లా అని అంటారండి, అండ్ చివరి చరణాన్ని మక్తా అని, దాంతోపాటు కవినామ ముద్రను వచ్చేసి తకల్లుస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. పల్లవి చివర ఉన్నటువంటి పదము ప్రతి చరణం చివరన అంత్యానుప్రాసను రూపొందిస్తుంది. పల్లవి యొక్క చివర ఉండేటటువంటి పదము ఏదైతే ఉంటుందో అది ప్రతి చరణం యొక్క చివరన అంత్యానుప్రాసను రూపొందించడం జరుగుతుంది. సరస భావన, చమత్కార కేళన, ఇంపు, కుదింపు గజల్ యొక్క జీవగుణాలు. అండ్ ఈ పాఠం డాక్టర్ సినారే గారు రచించినటువంటి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్లులో నుండి తీసుకొనబడింది. అండ్ ఇక్కడ కవి పరిచయం నుండి డాక్టర్ సినారే గారి గురించి ఇచ్చినటువంటి కవి పరిచయం కనుక చూసినట్లయితే, ఇతను రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించినటువంటి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి. ఎవరండి? ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించడం జరిగిందండి. ఈయన ప్రముఖ కవి మరియు గొప్ప వక్త. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు మొదలైనటువంటి 70కి పైగా కావ్యాలను రాయడం జరిగింది. ఎవరు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఎన్నిటికి పైగా కావ్యాలను రాశారండి? 70కి పైగా కావ్యాలు రాశారు. మరి అందులో ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు. అండ్ ఇక్కడ ద్విపదులు
ప్రపంచ పదులు సినారె గారి యొక్క కావ్యాలు కదండి. మరి అతను ఎన్నిటికి పైగా కావ్యాలు రాశారు? 7 పదులకు పైగా కావ్యాలు రాశారు. అంటే 70కి పైగా కావ్యాలు రాశారు. ద్విపదులు, ప్రపంచ పదులు, 7 పదులు అంటే 70కి పైగా కావ్యాలు రాశారు. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అన్నటువంటి వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకము. ఎందరో పరిశోధకులకు మార్గదర్శకమైనటువంటి ఈయన యొక్క ప్రామాణిక సిద్ధాంత గ్రంథం పేరేంటండి? ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు. ఇది ఆయన యొక్క ప్రామాణిక సిద్ధాంత గ్రంథం. ఇది ఎందరో పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి, వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. అండ్ పద్మభూషణ్ గ్రహీత విశ్వంబర అనేటటువంటి ఈయన యొక్క కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ అవార్డును కూడా పొందడం జరిగింది. అండ్ అదేవిధంగా శబ్దశక్తి, అర్ధయుక్తి సినారె కళానికి గళానికి ఉన్నటువంటి ప్రత్యేకత. సినారె గారి యొక్క కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శబ్దశక్తి, అర్ధయుక్తి. శబ్దశక్తి, అర్ధయుక్తి ఇవి రెండు కూడా సినారె గారి యొక్క కళానికి గళానికి ఉన్నటువంటి ప్రత్యేకత. మరి ఈయనకు అతను రచించినటువంటి ఏ కావ్యానికి గాను జ్ఞానపీఠ అవార్డు వచ్చిందండి? విశ్వంబర అనేటటువంటి కావ్యానికి గాను జాతీయ స్థాయిలో అత్యున్నత సాహిత్య పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ అవార్డును పొందడం జరిగింది. ఈ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి పదజాలం అండి. పర్యాయపదాలు వచ్చేసి మబ్బు, మబ్బుకి పర్యాయపదంగా మేఘం, అభ్రము చెప్తారు. అండ్ గుండె, ఎద, హృదయం. నెక్స్ట్ వన్ వచ్చేసి శిరస్సు, తల, శిఖ, మస్తిష్కం. ఇది ఇందులో ఇచ్చినటువంటి పర్యాయపదాలు. నెక్స్ట్ 10వ పాఠ్యభాగం అండి. గోలకొండ పట్టణము. గోలకొండ పట్టణము అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించిన వారు ఆదిరాజు వీరభద్రారావు గారు. మరి ఈ యొక్క గోలకొండ పట్టణం అనేటటువంటి పాఠ్యాంశము వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు, అదేవిధంగా తెలంగాణ వైభవం అనేటటువంటి ఇతివృత్తానికి చెందినది. ఇక్కడ వ్యాసం అంటే ఏంటండి అంటే వివరించి చెప్పడం, చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. వ్యాసం అంటే ఏంటి? వివరించి చెప్పడము. మరి చరిత్రను తెలిపేటటువంటి వ్యాసాన్ని ఏమంటారు? చారిత్రక వ్యాసం అంటారు. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబెట్టేటువంటి ఈ పాఠ్యాంశం వచ్చేసి మన తెలంగాణము అనేటటువంటి వ్యాస సంపుటి నుంచి తీసుకొనబడింది. వ్యాస సంపుటి పేరేంటండి? మన తెలంగాణము అనేటటువంటి వ్యాస సంపుటి నుంచి తీసుకోబడింది ఈ యొక్క గోలకొండ పట్టణం అనేటటువంటి పాఠ్యాంశము. ఇది ఏ ప్రక్రియకు చెందింది? వ్యాసం. ఇతివృత్తం తెలంగాణ వైభవం. మరి పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆదిరాజు వీరభద్రారావు. ఇక్కడ రచయిత పరిచయాన్ని కనుక చూసినట్లయితే అండి, ఆదిరాజు వీరభద్రారావు గారు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డారు. అండ్ చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతిగాంచారు. అండ్ ఈయన యొక్క రచనలు కనుక చూసినట్లయితే ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్. ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్. ఇవి వచ్చేసి ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ వన్, సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశారు. ఎవరు? ఆదిరాజు వీరభద్రరావు. అండ్ అదే కాకుండా హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వారిగా చరిత్రకెక్కారు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వారిగా చరిత్రకెక్కిన వారు ఎవరండి? ఆదిరాజు వీరభద్రరావు. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఆది అంటే ఏంటి? తొలి, మొదటి అని అర్థం. సో ఆదిరాజు వీరభద్రరావు గారు హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వారిగా చరిత్రకెక్కడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి. హైదరాబాదులో చాదర్ఘట్ హై స్కూల్ ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశారు. అండ్ లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించారు. ఇతను తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడండి తన యొక్క స్వతంత్ర పాండిత్యం పరిశోధనలతో. ఆదిరాజు వీరభద్రరావు గారి యొక్క బిరుదు ఏంటండి? తెలంగాణ భీష్ముడు.
ఈ లెసన్ మధ్యలో గోల్కొండకి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. వాటన్నింటిని అయితే నేను ఇక్కడ రాయలేదు. బట్ నేను చెప్తాను. చాలామంది బిట్స్ మిస్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా! మోస్ట్‌లీ నేను రాసిన డీఎస్సీలో అయితే తెలుగు టెక్స్ట్ బుక్ లెసన్స్ మధ్యలో నుంచి అయితే బిట్స్ ఏం రాలేదండి. ఇట్స్ మై ఎక్స్‌పీరియన్స్. ఈ లెసన్‌లో ఉన్నటువంటి కొన్ని బిట్స్‌ని నేను చెప్తాను మీకు. నోట్స్‌లో రాయలేదండి. నేను ఇచ్చిన పీడిఎఫ్‌లో కూడా లేదు. మళ్ళీ ఇందులో ఉంది, అందులో లేదు అని చెప్పేసి అనుకోకండి. జస్ట్ నేను వాట్ ఈజ్ వాట్ ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవి మాత్రం నేను మీకు చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క గోల్కొండ దుర్గంనకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి సుమారు 4 మైళ్ళ వైశాల్యంతో ఉంటుంది. అండ్ గోల్కొండ పట్టణ నిర్మాణ పథకానికి కర్తగా ఆజం ఖాన్ను చెప్తారు. ఆజం ఖాన్ అనేటటువంటి ఇంజనీర్ను గోల్కొండ పట్టణ నిర్మాణ పథకానికి కర్తగా చెబుతారు. అండ్ ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్ష గృహములను నిర్మించాడు. ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్ష గృహములను నిర్మించడం జరిగింది. అండ్ గోల్కొండ పట్టణంకు పెంపు సొంపులు కలిగించడంలో మొదటివాడైనటువంటి కులీ కుతుబ్ షా, 4వ వారైనటువంటి ఇబ్రహీం కుతుబ్ షా, అండ్ 5వ వారైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా, అండ్ 7వ పర్సన్ అయినటువంటి అబ్దుల్లా కుతుబ్ షాలు చాలా శ్రద్ధ వహించారు. అండ్ నగీనాబాగ్ అనేటటువంటిది ఒక అందాల కుప్పయగు రమ్యోద్యానమని, అండ్ షాహీ మహల్లు అనేటటువంటి రాజా హర్యాములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములకు ఉదాహరణలండి. నెక్స్ట్ దిల్ కుషా అనేటటువంటి భవనము మనోహరమైన మందిర రాజము. నెక్స్ట్ వచ్చేసి మజ్ను బురుజుకు వాయువ్య దిశయందు దొడ్డ బాల్బోవా అనేటటువంటి వృక్షం ఒకటి ఉండేది. దాని పేరేంటండి? దొడ్డ బాల్బోవా అనేటటువంటి వృక్షం ఉండేది. అండ్ దీని యొక్క స్కందపు కైవారం వచ్చేసి 80 అడుగులు ఉంటుందండి. ఈ దొడ్డ బాల్బోవా అనేటటువంటి చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించారంట. అండ్ ఈ యొక్క గోల్కొండ పట్టణానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థము మహమ్మద్ కులీ కుతుబ్ షా 78 లక్షల హోనులు వెచ్చించాడు. ఎన్ని హోన్లు అండి? 78 లక్షల హోన్లు వెచ్చించాడు. అండ్ ఇక్కడికి అంటే గోల్కొండ పట్టణానికి తుర్కిస్తాన్, అరేబియా, పారాషికము మొదలైనటువంటి దేశాల నుంచి వర్తకులు వచ్చుచుండిరండి. ఇక్కడ మనము ఇంతకుముందు 78 లక్షల హోనులు వెచ్చించారు అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. అయితే ఇక్కడ హోను లేదా పెగోడా అనగా బంగారు నాణం అని అర్థం అండి. హోను లేదా పెగోడా అనేటివి బంగారు నాణములు అనమాట. అయితే ఒక హోను అంటే 4 రూపాయలకు సమానము. ఒక హోను అంటే ఎంత అండి? 4 రూపాయల విలువ అనమాట. మరి పనము అంటే హోనులో 16వ భాగము. పనము అంటే హోనులో 16వ భాగము. హోను పెగోడా అనేవి బంగారు నాణములు. అండ్ ఒక్క హోను విలువ 4 రూపాయలు. నెక్స్ట్ అద్దంకి గంగాధర కవి ఏం చేశారండి? తపతీ సంవరణోపాఖ్యాన అనేటటువంటి కావ్యమును రచించి ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చడం జరిగింది. ఎవరు? అద్దంకి గంగాధర కవి. ఏ కావ్యమునండి? తపతీ సంవరణోపాఖ్యాన అనేటటువంటి కావ్యమును రచించి ఎవరికి అంకితం ఇచ్చారు? ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇవ్వడం జరిగింది. ఇబ్రహీం పాదుషా మహబూబ్ నగర్ జిల్లాలో నివసించుచున్నటువంటి ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి మత్త గంధేబ సితచిత్ర ముత్తమాశ్వ హటకాంబర చతురంతయాన యగ్రహారములను ఇచ్చి సత్కరించడం జరిగింది. అండ్ సుల్తాన్ ఇబ్రహీం పాదుషా సేనాని అయినటువంటి అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యమగు యయాతి చరిత్రకు కృతిభర్త అయి ఆ కావ్యాన్ని రచించినటువంటి పొన్నగంటి తెలగనారిని సత్కరించడం జరిగింది. అండ్ ఈ పట్టణంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉండేవండి. ద్రాక్షలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో పక్వానికి వచ్చేవి. అండ్ గోల్కొండ పట్టణంలో 1589వ ప్రాంతంలో మహమ్మారి పీడ సంభవించను. చాలామంది లెక్కలేనంతమంది మరణించారు. చివరికి కొందరు సాధువులు ఏం చేశారంటే పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగారు. సో తత్ఫలితంగా ఆ మహమ్మారి పీడ వదిలిపోయింది. దానికి జ్ఞాపకంగానే కృతజ్ఞత సూచకంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా అండ్ పాదుషా వారు 1591వ సంవత్సరంన హైదరాబాద్లో తాబూతు ఆకారంన చార్మినార్ నిర్మాణం అనేది కావించడం జరిగింది. ఇవి లెసన్లో ఇచ్చిన పాయింట్స్ అండి. ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ చూద్దాము.
గోల్కొండ కోటను బండరాళ్లతో కట్టారు. గోల్కొండ కైవారం 4 మైళ్ళను మించి ఉంటుంది. దీనికి 8 బురుజులు ఉన్నవి. ఆల్రెడీ లెస్సన్లో ఉన్న పాయింట్స్ చెప్పాను. ఈ బురుజులన్నీ శతఘ్నుల స్థావరములు. మొఘలు సైన్యం సర్వశక్తియుక్తులను కూడా తీసుకొని 9 నెలలు శ్రమించి ఒక్క బురుజును మాత్రమే కూల్చగలిగారు. అయితే ఆ బురుజు స్థానమున ఒక్క రాత్రిలో మరొక బురుజును కుతుబ్ షాహీ సైనిక అధికారులు కట్టగలిగిరి. చాలా గ్రేట్ కదండి. గోల్కొండ కోటలో కొండ శిఖరమున బాలహిస్సారు అను ప్రాసాదం ఉన్నది. దానికి పోవునటువంటి మార్గమునకు కోట ప్రాకారమునకు అమర్చినటువంటి ద్వారము కూడా ఒక రాతి గుండున్నది. ఆ రాతిపై నిలిచి చప్పట్లు కొట్టిన ఆ శబ్దము బాలహిస్సారులోకి స్పష్టంగా వినిపించును. అలా ప్రతిధ్వనించుట విధంగా ఏర్పాటును నిర్మాణంలోనే కల్పించారు. ఇవి అన్నీ మానవుని ప్రజ్ఞ వలన నెలకొన్నటువంటి అమర్పులు. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి మూలం కేవి భూపాలరావు గారు రాసినటువంటి మహామంత్రి మాదన్న కథలో నుంచి తీసుకోబడింది. ఓకేనా. ఇది వచ్చేసి ఈ లెసన్లో ఇచ్చినటువంటి మీకు తెలుసా అనేటటువంటి పాయింట్స్ అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. 11th లెసన్ అండి, భిక్ష అనేటటువంటి పాఠ్యాంశ రచయిత శ్రీనాథుడు. అండ్ ఈ పాఠ్యాంశం వచ్చేసి ప్రాచీన పద్యం అనేటటువంటి ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావము. అండ్ కావ్యం వర్ణన ప్రధానమైనది. కావ్యం అనేది దేని యొక్క ప్రధానమైనదండి? వర్ణన ప్రధానమైనది. ఈ భిక్ష అనేటటువంటి పాఠ్యాంశము ప్రాచీన పద్యం లేదా కావ్యం అనేటటువంటి ప్రక్రియకు చెందినది. సో మరి ఇక్కడ కావ్యం అంటే ఏంటి? వర్ణన ప్రధానమైనది. అండ్ ఈ పాఠం కాశీఖండము సప్తమాశ్వాసంలో నుంచి తీసుకొనబడింది. ఎక్కడి నుంచి తీసుకొనబడిందండి? కాశీఖండము అనేలోని సప్తమాశ్వాసం నుంచి తీసుకోబడింది. అండ్ కవి పరిచయాన్ని కనుక చూసినట్లయితే పాఠ్యాంశ రచయిత ఎవరు? శ్రీనాథుడు కదండి. శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న కవి. మారయ భీమాంబల పుత్రుడు. కొండవీధిని పరిపాలించిన పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలోని విద్యాధికారి. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదనా పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ అనేటటువంటి బిరుదును పొందాడు. అంటే విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును దేంతో ఓడించాడండి? అతనికి ఉన్నటువంటి వాదనా పటిమతో ఓడించి దేన్ని పొందాడు? కనకాభిషేకాన్ని పొందాడు. దాంతోపాటు ఒక బిరుదును పొందాడు. ఆ బిరుదు ఏంటి? కవి సార్వభౌమ. శ్రీనాథుడి యొక్క బిరుదు ఏంటండి? కవి సార్వభౌమ. అండ్ ఈయన యొక్క రచనలు కనుక చూసినట్లయితే మరుత్తరాట్ చరిత్ర, శాలీవాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర. ఇవన్నీ కూడా శ్రీనాథుని రచనలు. మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర. ఇక్కడ చూడండి, ఈ యొక్క రచనలన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కథ, కొంచెం పెద్ద కోడ్ అండి. మనము కోడ్స్ని ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో ఆ కోడ్స్ని ఒక 4-5 టైమ్స్ రిపీటెడ్గా చదువుతూ ఉంటే, కాస్త గ్యాప్తోని ఎవ్రీడే రిపీట్ చేస్తూ ఉంటే మనకు కోడ్స్ కూడా పని లేకుండా మళ్ళీ ఆ రచనలన్నీ గుర్తుండిపోతాయండి. సో ఎప్పుడైనా చిన్నగా గుర్తు రాకపోతే కోడ్ని లైట్గా సో అండ్ సో అని గుర్తు చేసుకునే అంత లోపే మళ్ళీ మనకు పూర్తి రచనలన్నీ గుర్తు చేస్తాయి. సో అలా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నానండి ఒక కోడ్. భీమ శివరాత్రి రోజు హరితో కాశీకి పోయి ధనుంజయ్తో క్రీడలు ఆడేటప్పుడు మారుతి శాలిని పండితుణ్ణి పసందు చేస్తూ నందినితో నైషిదిలో కూర్చున్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. భీమ శివరాత్రి రోజు హరితో కాశీకి పోయి ధనుంజయ్తో క్రీడలు ఆడేటప్పుడు మారుతి శాలిని పండితుణ్ణి పసందు చేస్తూ ఎవరితో? నందినితో నైషిదిలో కూర్చున్నారు. నైషిది అంటే నిషిది అంటే చీకటి అని చెప్పేసి అర్థం వస్తుంది కదండి. సో చీకటిలో కూర్చున్నారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ భీమ అంటే
భీమఖండం అండి. భీమ అంటే ఏంటి? భీమఖండం. శివరాత్రి అంటే శివరాత్రి మహత్యం. రోజు అనేది జస్ట్ సెంటెన్స్ ఫార్ములేషన్ కోసం వాడింది. నెక్స్ట్ హరి. హరి అంటే హరవిలాసం. నెక్స్ట్ కాశీ, కాశీఖండం. అండ్ అదేవిధంగా ధనుంజయ విజయము. నెక్స్ట్ క్రీడ, క్రీడాభిరామం. ఆడేటప్పుడు అనేది కూడా ఇదొక సెంటెన్స్ ఫార్మేషన్ కోసం యూజ్ చేసినటువంటి వర్డే. నెక్స్ట్ మారుతి, మరుత్తరాట్ చరిత్ర. అండ్ శాలిని, శాలీవాహన సప్తశతి. పండితుణ్ణి అనగా పండితారాధ్య చరిత్ర. పసందు, ఈ పసందులో జస్ట్ పా అనే అక్షరాన్ని కనుక తీసుకున్నట్లయితే పల్నాటి వీర చరిత్ర అండి. నెక్స్ట్ పసందు చేస్తూ, ఇదంతా జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ కోసం. నెక్స్ట్ నందినితో, నందనందన చరిత్ర. నందిని అంటే నందనందన చరిత్ర. నెక్స్ట్ నైషిధిలో అనగా శృంగార నైషధం. నైషిధిలో కూర్చున్నారు. ఇది వచ్చేసి కూడండి. భీమ, భీమఖండం. శివరాత్రి, శివరాత్రి మహత్యం. హరి, హరవిలాసం. కాశీ, కాశీఖండం. ధనుంజయ విజయం. క్రీడ, క్రీడాభిరామం. మారుతి, మరుత్తరాట్ చరిత్ర. శాలిని, శాలీవాహన సప్తశతి. పసందులో పల్నాటి వీర చరిత్ర. నందిని, నందనందన చరిత్ర. నైషిధి అనగా శృంగార నైషధం. ఇవి వచ్చేసి శ్రీనాథుని యొక్క రచనలు, దానికి సంబంధించినటువంటి చిన్న కోడ్. నెక్స్ట్ చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టేటటువంటి చాటువులు చాలా చెప్పాడు. ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి తన యొక్క కవితా లక్షణాలని చెప్పుకున్నటువంటి శ్రీనాథుడు సీసా పద్యాల రచనల్లో మేటి. చూడండి, ఎవరు చెప్పుకున్నారండి? శ్రీనాథుడే చెప్పుకున్నారు. ఏమని? అతని యొక్క కవితా లక్షణాలు ఏమని చెప్పుకుంటున్నాడండి? ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి. ఇవన్నీ కూడా తన యొక్క కవితా లక్షణాలను చెప్పుకున్నారు. మరియు శ్రీనాథుడు ఏ రచనలో మేటి? సీస పద్యాలు రచించడంలో మేటి. నెక్స్ట్ ఈ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి పదజాలం అండి. పర్యాయ పదాలు. ఫస్ట్ వన్ వనిత, నారి, స్త్రీ, పడతి. పసిడి, బంగారం, కనకం, పైడి, పుత్తడి, హేమం, సువర్ణం. పారాశర్యుండు, కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు, వ్యాసుడు. ఎవరండి ఈ వ్యాసుడు? బదరికావనంలో తపస్సు చేశారు కాబట్టి బాదరాయణుడు అని చెప్పేసి పేరు వచ్చింది కదండి. సో అతనే పారాశర్యుడు, అతనే కృష్ణద్వైపాయనుడు అని, బాదరాయణుడు అని, వ్యాసుడు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఆగ్రహము, కినుక, కోపము, క్రోధము. అహిమకరుడు అనగా భాస్కరుడు, సూర్యుడు, రవి. నెక్స్ట్ అర్థాలు. ద్వాకవాటము, తలుపు, ద్వారము. వీక్షించు, చూచు, అంగన అనగా స్త్రీ. మత్స్యకంటి, చేప వంటి కన్నులు కల స్త్రీ, మీనాక్షి. నెక్స్ట్ భుక్తిశాల అనగా భోజనశాల. నానార్థాలండి. వీడు, ఇతడు, పట్టణము, వదులుట. నెక్స్ట్ రాజు, క్షత్రియుడు, ప్రభువు, ఇంద్రుడు. అండ్ ప్రకృతి, వికృతులు. విద్య, విద్యే. భిక్ష, భిక్షము. యాత్ర, జాతర. మత్స్యము, మత్స్యము. రత్నము, రతనము. పంక్తి, బంతి. ఇవి వచ్చేసి భిక్ష అనేటటువంటి 10వ తరగతి తెలుగు 11వ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి బిట్స్. నెక్స్ట్ 12th లెసన్ అండి. భూమిక. ఈ పాఠ్యాంశ రచయిత గూడూరి సీతారాం. ఈ పాఠ్యాంశం వచ్చేసి పీఠిక అనేటటువంటి ప్రక్రియకు, పఠనాభిలాష అనేటటువంటి ఇతివృత్తానికి చెందినది. నెక్స్ట్ మరి ఇక్కడ పీఠిక అంటే ఏంటి అంటే, ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసాలను తెలిపేదే పీఠిక. నెక్స్ట్ వన్, ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ, మరొకరు కానీ, విమర్శకుడు కానీ రాసేటటువంటి విశ్లేషణాత్మకమైన పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. నెక్స్ట్ దీనికై ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైనటువంటి పేర్లెన్నో ఉన్నాయి. నెక్స్ట్ వన్, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు అనేటటువంటి సంపుటికి గూడూరి సీతారాం రాసినటువంటి పీఠిక ప్రస్తుతం మనం నేర్చుకునేటువంటి పాఠ్యాంశం. అండ్ ఇక్కడ రచయిత పరిచయాన్ని కనుక చూస్తే, ఇతను రాజన్న సిరిసిల్ల దగ్గర హనుమాజిపేట గ్రామంలో జన్మించడం జరిగింది. 1953-65 వరకు
మ్యాక్సిమం 80 కథల వరకు రాశారండి. ఆయన తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాన్ని, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసినటువంటి రచయిత. 1953లో తెలంగాణ రచయిత సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు అండ్ పలు గ్రంథాలకు సంపాదకీయుడిగా వ్యవహరించారు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం ప్రసిద్ధమైనటువంటి ఈయన యొక్క కథలు. ఈ 4 రచనలు అయితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. చిన్న కోడ్ ఏంటంటే, మారాజు లచ్చి మాయలో పడి పిచ్చోడు అయితే రాజమ్మ రాజరికం చేసింది. ఓకేనా? మారాజు లచ్చి మాయలో పడి పిచ్చోడు అయితే రాజమ్మ రాజరికం చేసింది. ఇవి వచ్చేసి ఈ కథల్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ అండి. నెక్స్ట్, తెలంగాణ భాషను యాసను ఒలికించుట ఈయన కళానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే పదజాలం, ఇందులో కేవలం అర్థాలండి. ధ్యాస, దృష్టి, సఖ్యత, స్నేహం, హస్తవాసి, చేతిగుణం, ప్రఖ్యాతి, ప్రసిద్ధి, దేవిడి, పెద్ద భవంతి. ఇవి వచ్చేసి 10th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి లెసన్స్ అండ్ అందులో ఇచ్చినటువంటి బిట్స్, కవి పరిచయాలండి. If you like the video, don't forget to like, share and subscribe to our channel. Thanks for watching.